కేపీ లెటర్ రాయడంతో 20 ఇయర్స్ తర్వాత సుధాష్ చంద్ర భూమి కోసం ఆ ఊరికి వచ్చి ఉంటుంది. అలా భూమి కోసం సుధాష్ చంద్ర భూమి వాళ్ళ నాట్యాలయానికి రావడంతో భూమి రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న శోభా చంద్ర ఫోటోని చూస్తూ, శోభ, నీ ఆశయం నీ కూతురు రూపంలో బ్రతికే ఉంది అని సుధా చంద్ర చెప్తూ ఉంటే భూమి ఆ మాటలన్నీ విని వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. సుధా చంద్ర భూమితో అలా మాట్లాడడం చూసిన గగన్ ఇదంతా వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత శరత్ చంద్ర ఇంట్లో కూర్చొని మందు కొడుతూ ఉంటే బావా అంటూ అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటో చెప్పు అని శరత్ చంద్ర అంటాడు. పూర్తిగా మీ కూతురిగా మారిపోయింది అనుకున్న ఇప్పుడు భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా బావా అని ఆ చెప్తూ ఆ గగన్‌తో ఉంది బావా అని అపూర్వ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అంటూ శరత్ చంద్ర చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బావా. శోభ అక్క కోసం పెట్టిన ఆ నాట్యాలయంలో ఆ గగన్ గాడితో కలిసి ఆ పవిత్రమైన చోట ఇద్దరూ కలిసి సరసాలాడుతున్నారు అని అపూర్వ అబద్ధాలు చెప్తూ ఉంటుంది. దాంతో వెంటనే శరత్ చంద్ర రివాల్వర్ తీసుకొని కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు భూమి నాట్యాలయంలో గగన్‌తో తాళం చెప్తుంటే వాళ్ళందరూ నాట్యం చేస్తూ ఉంటారు. ఆ నాట్యాన్ని చూసి సుధా చంద్ర చాలా ఇంప్రెస్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అలా సుధా చంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉండడంతో భూమి సంతోషపడుతూ ఉంటుంది.